సార్ ఫ్లైట్ డైరెక్షన్ తప్పుతుంది. మనం వెళ్లాల్సింది ఇటువైపు కాదు సార్. నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు సార్, మీరే చూసుకోండి. నువ్వేం కంగారు పడుకో, నేను చూసుకుంటాను. వీళ్ళంత వరకు దీన్ని కంట్రోల్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓ మై గాడ్, ఇలా జరుగుతుందని నా కల్లో కూడా అనుకోలేదు. ప్లేన్ అయితే మొత్తం క్రాష్ అయిపోయి కిందకైతే వెళ్ళిపోతుంది. నేను ఎంత ట్రై చేస్తున్నా సరే దీన్ని అయితే పైకి లాగడం అయితే అస్సలు అవడం లేదు. ఓ నా సాయి సూత్ర నేనైతే ప్రయత్నిస్తాను. ఎలాగైనా సరే దీన్ని సేఫ్ ల్యాండింగ్ అయితే చెయ్యాలి. కింద చక్రాలు కూడా చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయినాయి. నా వల్ల కావడం లేదు. నేను ఎంత ట్రై చేసినా సరే దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. మనం ఏ ఊర్లో ఉన్నా కూడా నాకు కనీసం తెలియడం లేదు. అరే ఏంటి ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదో మంచి ప్రదేశం లాగా ఉంది. ఇక్కడ ల్యాండ్ చేసేస్తే సరిపోతుంది. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది? ఒకసారి కాదని అంటే అదే వెళ్ళిపోతుంది. ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఫ్లైట్ చిన్న చిన్నగా నా చేతుల నుంచి కంట్రోల్ మొత్తం పోతుంది. ఓ మై గాడ్, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తం క్రాష్ అయిపోయింది. గాయ్స్, బయట నుంచి ఏదో పెద్ద సౌండ్ వచ్చింది, మీకు వినబడిందా? ఓరి నాయనో, ఏదో పిడుగు పడినట్టుగా అంత సౌండ్ వచ్చిందేంటి? అసలు ఏమైంది? ఒక్కసారి ఆగండి. బయటకు వచ్చి మనం చూస్తే ఇక్కడ ఏవి కనబడడం లేదు. అసలు ఏం పడిందంటారు? అంత సౌండ్ వచ్చింది. నాకైతే ఏం అర్థం కావట్లేదు. సౌండ్ అయితే మాత్రం చాలా గట్టిగా వచ్చింది. కొంపతీసి ఏదన్నా బ్లాస్ట్ అయిందంటారా? కొత్తగా ఏదో ఫ్యాక్టరీ బిల్డ్ చేస్తున్నారు కదా, అది గనక ఏమన్నా బ్లాస్ట్ అయిందా లేదంటే ఏంటి? ఓకే, నాకైతే ఏం అర్థం కావట్లేదు. మనకి సౌండ్ అయితే ఇటువైపు నుంచి వచ్చింది కాబట్టి ఒకసారి ఇటువైపుకి వెళ్ళైతే గనక చూద్దాం. అసలు ఏమైందో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. సౌండ్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో? వినగానే నాకైతే మొత్తం చాలా అంటే చాలా భయం వేసింది. కొంపతీసి మా ఇంటి పక్కన పిడిగ్గానే పడిందేమో అని అనుకున్నాను. ఓకే, అక్కడ చూడండి గైస్, ఏదో కనబడుతుంది. ఒక్క నిమిషం ఆగండి. మనమైతే ఇటు పక్కకి వెళ్దాం. ఏదో ప్లేన్ క్రాష్ అయినట్టయితే గనక నాకైతే కనబడుతుంది. ఓ మై గాడ్, ఏంటి నేను చూస్తుంది నిజమేనా? నిజంగానే ప్లేన్ క్రాష్ అయిందా? అది మన ఇండియన్ డ్రైవింగ్ 3Dలో. నేనైతే మాత్రం అసలు నమ్మలేకపోతున్నాను. ఎంత పెద్దగా ఉందిరా నాయనా. ఇక్కడ క్రాష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళాలంటే వీళ్ళు చాలా అంటే చాలా కష్టాలు పడాలి. చూడండి గాయస్, ఎంత దారుణంగా క్రాష్ అయిందో. కరెక్ట్ గా పెట్రోల్ బంక్ మీద క్రాష్ అయ్యి ఇదైతే గనక మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. ఓరి నాయనో, ఇంతకీ ఏమైందండి? సడన్ గా ఎందుకని ప్లేన్ ఇలా క్రాష్ అయిపోయింది? ఎందుకు మీరు క్షేమంగా ఉన్నారా లేదా? మీకేమైనా దెబ్బలు తగిలియా? నాకేమీ కాలేదు, కానీ నా కో పైలట్ అయితే మాత్రం అందులోనే మృతి చెంది చనిపోయింది. అయ్యయ్యో, మీరు మాట్లాడుతుంది నిజమేనా? కనీసం ప్లేన్ లోకి వెళ్ళి ఆమెను బయటికి కూడా తీయలేము. గాయస్, ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా కంటైనర్స్ అయితే కనుక పడిపోయినాయి. కొంప తీసి ఏమన్నా మిస్టరీ కంటైనర్స్ అంటారా? ఈ కంటైనర్స్ ఇక్కడికి ఎలాగొచ్చినాయి? ఓకే ఓకే ఓకే, ఈ ప్లేన్ నుంచి బయటకు వచ్చినట్టుకున్నాయి. ఈ ప్లేన్ ప్యాసింజర్స్ అండ్ అలాగే అదే కాకుండా ఇలాంటి లోడ్స్ ను కూడా తీసుకువెళ్తుంది. ఈ కంటైనర్స్ సంథింగ్ ఎక్కడికి వెళ్తాయో నాకు కూడా అంతకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా కంటైనర్స్ అయితే గనక ఉన్నాయి. ఓరి నాయనో, నాకైతే మాత్రం ఇప్పుడే కొద్దిగా దడ పడుతుంది. ఈ పెట్రోల్ బంక్ బ్లాస్ట్ అవి మొత్తం అంతా ఎంత దారుణంగా అయిపోయిందో చూసారా? పాపం అతనితో వచ్చిన కోపైలట్ అయితే మాత్రం మృతి చెందారంట. ఏం చేస్తాం చెప్పండి? ఆయన ఆత్మకి శాంతి కలగాలనేసి కోరుకుంటున్నాం. అతను ఆవిడ మనకి కూడా తెలియదు. ఓకే, ఇతన్నైతే గనక ఒకసారి అడుగుదాం, బానే ఉన్నారు లేదో. సార్, మీరైతే మాత్రం బానే ఉన్నదనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కంటైనర్స్ అండలకి ప్లేన్ ఎలా తీసుకువెళ్తారు? ఎందుకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? బాబు, మాది నార్త్ అంటార్టికా. మేము అక్కడి నుండి లాస్ ఏంజెల్స్ కి అయితే మాత్రం కొన్ని కంటైనర్స్ అయితే గనక తీసుకువెళ్తున్నాం. దారిలో అయితే గనక ప్లేన్ మొత్తం క్రాష్ అయిపోయి ఇటువైపుకైతే తిప్పేశాం. కరెక్ట్ గా ల్యాండింగ్ చేద్దాం ఉన్న టైంకి ప్లేన్ మొత్తం నా కంట్రోల్స్ నుంచి పోయింది. నాతో వచ్చిన కో పైలట్ ఒక అమ్మాయి మొన్ననే కొత్తగా జాయిన్ అయింది. ఆవిడ కూడా చనిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మేము తీసుకువెళ్ళాలంటే చాలా కష్టం. ఇక్కడ ఉన్న కంటైనర్స్ అన్ని మీరే తీసుకుంటారా? అయ్యో భలేవారే, తప్పకుండా తీసుకుంటాం. అయినా మీకు ఇవన్నీ తీసుకువెళ్ళాలంటే చాలా కష్టం. సరే సరే, మీరు ఎక్కడే ఉండండి. ఒక్కసారి మా అన్నకు ఫోన్ చేసి ఫాస్ట్ గా ఇక్కడికైతే రమ్మనాలి. కంటైనర్స్ చాలా ఉన్నాయి కదా, ఈ అన్ని కంటైనర్స్ మనం ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. అందరినీ తీసుకుని వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కంటైనర్ అయితే గనక తీసుకోవచ్చు. హలో విజయన్న, నేను ఫ్రాంక్లిన్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు? సరే సరే గాని అన్నా, నీకైతే మాత్రం ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి. మా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఏదో ప్లేన్ క్రాష్ అయింది. అంటే అది నార్త్ అంటార్టికా నుంచి లాస్ ఏంజెల్స్ కే వస్తుందంట. దానిలో అయితే గనక చాలా కంటైనర్స్ ఉన్నాయన్నా. ప్లేన్ అయితే మాత్రం ఒక పెట్రోల్ బంక్ దగ్గర పడి చాలా దారుణంగా బ్లాస్ట్ అయిపోయి క్రాష్ అయిపోయింది. అందులో ఉన్న కంటైనర్స్ అన్ని బయటకు వచ్చేసినాయి. కానీ మనం హ్యాపీ అవ్వాల్సిన విషయం ఏంటంటే గనక ఆ పైలట్ అయితే గనక బ్రతికే ఉన్నారు. కానీ అతనితో వచ్చిన కో పైలట్ ఒక అమ్మాయి అంట. ఆవిడైతే గనక మృతి చెందింది. కానీ నాకు అదే కొద్దిగా బాధగా ఉంది. ప్యాసింజర్సా? అందులో అయితే మాత్రం ఏ ప్యాసింజర్స్ లేరన్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను.
ఆయన అయితే కనుక కంటైనర్స్ అన్ని మనల్ని తీసుకోమన్నారు. అందుకే నీకైతే కనుక కాల్ చేశానన్నా. వెళ్ళినంత వరకు బేగా వచ్చేసే. ఏంట్రా తమ్ముడు నువ్వు మాట్లాడుతుంది? ప్లేన్ క్రాష్ అయిపోయి కంటైనర్స్ పడిపోయినాయి, అవి మనల్ని తీసుకోమన్నారా? నేను నమ్మలేకపోతున్నాను రా. అయినా అవి లాస్ సెంటర్స్ రావాల్సిన కంటైనర్సా? అయినా ఇప్పుడు ఆ కంటైనర్స్ ఇక్కడ దాకా తీసుకురావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. వాళ్ళకి అక్కడే వదిలేస్తే చాలా డబ్బులు సేఫ్ అవుతాయి. అయినా పైలట్ ఇప్పుడు బానే ఉన్నారు కదా? ఓకే అలా అయితే పర్లేదులే. ప్యాసింజర్స్ లేరంటున్నావు కాబట్టి నాకైతే మాత్రం ఇప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉంది. సరేరా సరే, సించాన్ స్కూల్కి వెళ్ళాడు. వాడి స్కూల్ దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళని కూడా అందరినీ తీసుకొని నేను అక్కడికి వస్తాను. నువ్వు మళ్ళీ కాల్ చేయక, ఓకే? మనమైతే మాత్రం ఫాస్ట్ గా సించాన్ స్కూల్ దగ్గరికి వెళ్ళి సించాన్ అయితే గనక మనం వెంటనే ఇండియన్ డ్రైవింగ్ తిడికి అయితే తీసుకువెళ్ళాలి. సించాన్నే కాదు, చాలా కంటైనర్స్ ఉన్నాయంట. అండ్ అలాగే మనం స్క్విడ్ డాల్ని రిమైనింగ్ ఎవరుంటే వాళ్ళని మొత్తం అందరినీ తీసుకుని అయితే గనక వెళ్ళిపోదాం. పిల్లలు, ఈ రోజు మీ అందరికి నేను చెప్పబోయే లెసన్ ఏంటో తెలుసా? తెలిసిందంటే మొత్తం అందరూ చాలా షాక్ అవుతారు. ఈ రోజు మీకు మ్యాప్ కోసం అయితే చెప్పబోతున్నాను. మ్యాప్ లో అసలు ఏమేమి కంట్రీస్ ఉంటాయి, ఒక కంట్రీలో ఎన్ని ఊర్లు ఉంటాయి అనేది మీ అందరికి ఈ రోజు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు క్లాస్కి రావడం వల్ల ఈ మ్యాప్ చెప్పడానికి అయితే కుదిరింది. ఇప్పుడు ఒక్కొక్కరిని నేను పిలుస్తాను. పిలిచిన తర్వాత ఆ కంట్రీ పేరైతే చెప్తాను, అది ఎక్కడుందో మీరు చూపించాలి. ఎందుకంటే నేను చెప్పింది మీరు చూపించారంటే అది మీకు చాలా బాగా గుర్తుంటుంది కదా, అందుకోసమే. తర్వాత మీరు దాని స్పెల్లింగ్స్ కూడా చెప్పాలి. అర్థమవుతుందా? ఏంటిది రాక క్లాస్ కొస్తే మ్యాప్ గీప్ అనేసి మేడం బోర్ తింటున్నారు. అయ్యో, ఎలా తప్పించుకోవాలి? ఐడియా ఏమి తట్టడం లేదు. సించానండి పుష్ప, ఈ రోజైతే మాత్రం మీరు నా నుంచి అసలు తప్పించుకోలేరు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఖచ్చితంగా నేను క్వశ్చన్ అడిగే తీరుతాను. పుష్పగాడు ఎవరికి భయపడ్డా అర్థమవుతుండట మేడం. మీ ఇష్టం, మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈ పుష్పగాడు దానికి భయపడకుండా సమాధానం చెప్పాడు. అడగండి మీరు, లేట్ చేయకండి. అయ్యో పుష్ప అన్న, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? నేను నీతో తర్వాత మాట్లాడతాను గాని. మేడం, ఇన్ని రోజులు మీరు మమ్మల్ని క్వశ్చన్ అడిగారు కదా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పారంటే అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఏంట్రా సించాన్, నన్నే క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నావా? నాకు తెలియని క్వశ్చన్ అంటే ఏమీ లేదు. నీ ఇష్టం, ఏమన్నా అడుగు. నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పే తీరుతాను. అసలా నువ్వు ఏం అడుగుదాం అనుకుంటున్నావురా? నన్ను అడుగు, ఫాస్ట్ గా, లేట్ చేయక. అంత కష్టమైన క్వశ్చన్ కాదులే మేడం, నేను స్పెల్లింగ్ అడుగుతాను. అదైతే గనక మీరు చెప్పాలి. చెప్పగలరు కదా? ఓకేరా మీకు? అడగరా, ఖచ్చితంగా చెప్తాను. నువ్వు ఏది అడిగినా సరే. అంత కష్టమైన ప్రశ్న ఏమి అడగలే మేడం. మేడం, మిమ్మల్ని సింపుల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి చాలు. ఇండియా స్పెల్లింగ్ చెప్పండి మేడం. అది చెప్పారనుకోండి, అప్పుడు నేను మీరు చెప్పినట్టు వింటా. ఏం మాట్లాడుతున్నారా సించాన్? ఇండియా స్పెల్లింగ్ కూడా రాదనుకున్నావా ఏంటి? INDIA చాలా, ఇంకేమన్నా కావాలా? అయ్యో మేడం, నేను అడిగింది ఇంగ్లీష్ లో కాదు, తెలుగులో అడిగాను. మీరు ఇండియా స్పెల్లింగ్ తెలుగులో చెప్పండి, అప్పుడు చూద్దాం. ఏంట్రా నువ్వు అడుగుతుంది? తెలుగులో ఎలా చెప్తారు? ఇంగ్లీష్ లో అంటే సింపుల్ గా చెప్పొచ్చు, INDIA అనేసి. తెలుగులో చెప్పమంటే ఎలా అవుతుందిరా? అయ్యయ్యో, ఏంటి మన స్కూల్ టీచర్ కి తెలుగులో ఇండియా స్పెల్లింగ్ కూడా రాదా? అయ్యో, ఇది అందరూ అవమానం పడాల్సిన విషయమే. ఏంట్రా అన్నావు? నేను క్లాస్ లో కూర్చోబెట్టినందుకు నాది తప్పు. మర్యాదగా లేచి వెళ్ళిపోతావా? నన్నే బయటికి గెంటమంటావా? ఓ, అర్జెంట్ గా నా క్లాస్ నుండి బయటకు పోరా నువ్వు. ఇది చాలా తప్పు మేడం, మీరు చేసిందైతే మాత్రం. అయినా సరే మీరు పొమ్మన్నాకనే నువ్వు ఉంటారా ఏంటి? పోతున్నాను. అయినా మీరే చెప్పండి, మేడం ఏమన్నారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్తానన్నారు. ఇండియా స్పెల్లింగ్ తెలుగులో చెప్పండి మేడం అన్నాను. దానికే నన్ను క్లాస్ నుంచి బయటికి పొమ్మన్నారు. నేను గాని ఉంటానా ఏంటి? అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే మాత్రం సించాన్ గడ్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే, వాడికైతే ఇంకా చాలా టైం ఉంది. ఈలోగా మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. వాడు వచ్చి రాగానే మనం వెంటనే వాడిని తీసుకుని వెళ్ళిపోదాం. అరే ఏంటి, సించాన్ గడే కదా ఇడు అలా నడుచుకుని వస్తున్నాడు. రే ఏమైందిరా? నీ క్లాస్ కి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే వచ్చేస్తున్నావు? అర్జెంట్ గా నన్ను స్కూల్ నుంచి మార్చి మామా. మా మేడం నన్ను బయటకు పొమ్మంది. ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం, దానికి సమాధానం చెప్తారా అని అడిగాను. టీచర్ అన్నాక పిల్లలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. సరే చెప్తానని చెప్పేసి అన్నారు. అలాగే అయితే సరే మేడం, అయితే ఇండియా స్పెల్లింగ్ చెప్పండి అంటే INDIA ఇండియా అనేసి ఇంగ్లీష్ లో చెప్పారు. సరే మేడం, ఇంగ్లీష్ లో చెప్పారు కదా, తెలుగులో చెప్పండి అంటే నువ్వు క్లాస్ నుంచి బయటికి పోరా అని చెప్పేసి అంటుంది. ఏంటి మామా, క్వశ్చన్ అడగమన్నారు, మళ్ళీ దానికి సమాధానం అడిగితే క్లాస్ నుంచి బయటికి పొమ్మంటారా? పిల్లలంటే మరి ఎంత లోకవుగా ఉంది. నాకు ఇలాంటి బ్రిలియన్స్ ఇటువంటి స్కూల్లో చదవకూడదు. అర్జెంట్ గా నన్ను స్కూల్ మార్చేసే. పోన్లే సించాన్, ఇది ఒక్కసారికి క్షమించేసే. అందరూ నీ అంట బ్రిలియన్స్ కాదు కదా, పాపంలే మేడం, వదిలేసారికి. పిల్లలు, ఇప్పుడే నోటీస్ వచ్చింది. రేపటి నుండి మీ అందరికి వేసవి కాలం సెలవులు. అర్థమైందా?
ఎవ్వరూ ఎండల్లో తిరిగి ఎక్కువ బయట ఆడుకోకండి, అర్థమవుతుందా? అందరూ ఇంట్లో ఉండి ఏ టీవీయో లూడోనో ఆడుకోండి, ఓకేనా? జాగ్రత్త పిల్లలు అందరూ. బాయ్ బాయ్, మళ్ళీ సమ్మర్ అయిన తర్వాత కలుద్దాం. చిన్నప్పుడు మా అమ్మ నన్ను స్కూల్కి పంపించుంటే ఇప్పుడు వీళ్ళతో పాటు స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా ఉండేవాడిని. ఏంటో ఇప్పుడు ఈ బుడ్డోళ్ళతో అందరితో కలిపే మళ్ళీ స్కూల్ చదవాల్సి వస్తుంది. అరే ఇదేటే విజయ్ గడి ఏడుకొచ్చాడు. ఏట్రా విజయ్, ఎట్టొచ్చినా? నువ్వు కూడా కాన్వెంట్ లో జాయిన్ అవుతావా ఏంటా? మీ అందరి కోసం వచ్చాను. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సించాన్, నీకు కూడా ఏంటో తెలుసా? మీ అందరికీ ఇండియన్ డ్రైవింగ్ 3D తెలుసు కదా? ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మా తమ్ముడు ఫ్రాంక్లిన్ తెలుసు కదా? మీ తమ్ముడంటే అదే రేగు పళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉంటాడు, ఆడే కదా? ఆడి పేరు ఏదో అన్నావు, ఏంటదే? ఫ్రాంక్లిన్. చెప్పు అసలు విషయం ఏంటే? నువ్వేదుకులు అనుకోలే గాని ఇదిగోండి, మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్కడైతే గనక ఏదో ప్లేన్ క్రాష్ అయ్యి చాలంటే చాలా కంటైనర్స్ అయితే గనక కింద పడిపోయినాయి అంట. ఏంటి మామ నువ్వు చెప్తుంది? చాలా కంటైనర్స్ కింద పడిపోయినాయా? మరి ఇంకెందుకు లేటు, పద ఫాస్ట్ గా వెళ్ళి మనిషికి ఒక కంటైనర్ ఓపెన్ చేసేద్దాం. చెప్పని నన్ను పూర్తిగా చెప్పని. వాళ్ళైతే గనక నాకు కాల్ చేసి కొంతమందిని అయితే గనక తీసుకొని రమ్మని చెప్పారు. సరే కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా, తలకు కంటైనర్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అనేసి మీ దగ్గరికి అయితే వచ్చాను. సరే సరే, ఇక మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా బయలుదేరాలి. ఆల్రెడీ వాడు చెప్పి చాలంటే చాలా టైం అయ్యింది. ఓకే, ఫైనల్ గా మన తమ్ముడు చెప్పినట్టే మనం అందరం ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే వచ్చేసాం. మనతో పాటు కంటైనర్లు ఓపెన్ చేయడానికి ఎవరెవరు వచ్చారో తెలుసా? హిమావారి, పతులు మావయ్య, డోరీమాన్ అండ్ అలాగే మా తమ్ముడు ఫ్రాంక్లిన్ వెనకతున్నాడు చూసారా పొట్టేసుకొని, మోటు మావయ్య అండ్ అలాగే పుష్పరాజ్, ఇంకా సించాన్, ఇంకెవరు వచ్చారనుకుంటున్నారు? నోబితా అండ్ అలాగే స్క్విడ్ డాల్. వీళ్ళైతే గనక వచ్చారు. మనమైతే గనక ఇప్పుడు కంటైనర్స్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. చూసారా ఇక్కడ ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో? మనిషికి ఒక కంటైనర్ అయితే ఉంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా, ఏ కంటైనర్ లో ఏ గిఫ్ట్ వస్తే అదంతా వాళ్ళకే. అదనమాట మ్యాటర్. మనమైతే లేట్ చేయకుండా కంటైనర్లన్నీ ఓపెన్ చేసి అసలు ఏమేమి బహుమతులు ఉన్నాయో మనమైతే చూద్దాం. ఓకే, అంతవరకు మీరు ఎవరు బ్యాక్ వెళ్లకుండా మొత్తం చూడాలి వీడియో, అర్థమవుతుందా? నాకు ఒక మాట ఇవ్వండి, కంటైనర్స్ మొత్తం అన్ని ఓపెన్ చేసేదాకా ఉంటానని. అది ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు క్షేమంగా ఓపెన్ చేద్దాం. తమ్ముడు, కంటైనర్స్ కోసం నువ్వే చెప్పావు కాబట్టి ఫస్ట్ వెళ్ళి నువ్వే ఓపెన్ చేయాలి. అయినా ఈ కంటైనర్స్ అన్ని ఓపెన్ చేయాలనుకుంటే నువ్వు ఒక్కడివో ఓపెన్ చేయొచ్చు, కానీ మా అందరినీ పిలిచి ఓపెన్ చేయాలనుకున్నావు చూసావా? అదైతే మాత్రం చాలంటే చాలా మంచి థాట్. లేట్ చేయకుండా నువ్వైతే మాత్రం ఫస్ట్ కంటైనర్ ఓపెన్ చేయడానికి అయితే వెళ్ళిపో, అర్థమవుతుందా? ఇంకా ఏమొద్దు, ఫస్ట్ కంటైనర్ నువ్వే ఓపెన్ చేస్తున్నావు ఏంటి? మేము ముగ్గురు 3 టీముల కింద డివైడ్ అయిపోయాం, ఒకళ్ళ తర్వాత ఒక్కొక్కరు వెళ్తాం. నువ్వైతే మాత్రం ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ కంటైనర్ అయితే గనక ఓపెన్ చేసేసుకో. నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా? సరే సరే, నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళి ఫస్ట్ కంటైనర్ అయితే గనక నేనే ఓపెన్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ కంటైనర్ ఓపెన్ చేయమని మనకే ఇచ్చారు కాబట్టి ఏం కంటైనర్ ఓపెన్ చేద్దాం. కానీ నాకు ఇప్పుడు దాకా ఒక్క కంటైనర్ కూడా ఓపెన్ చేయలేదు కదా. ఇట్ల కోసం మనకి సరిగ్గా తెలియని కూడా తెలీదు. పర్లేదులే, మనకి ఏం బహుమతి వచ్చినా సరే దాన్ని చాలంటే చాలా హ్యాపీగా తీసుకుందాం. పైగా మనం ఫస్ట్ టైం కంటైనర్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, దీని మీద అయితే గనక స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేస్తున్నాం. ఓకే, చాలా స్టిక్కీ బాంబ్స్ అయితే వేసాం, సరిపోతాయని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, మన దగ్గర ఎక్కువ స్టిక్కీ బాంబ్స్ కూడా లేవు. ఎక్కువ ఉన్నప్పుడే కొద్దిగా ఎక్స్ట్రా వేసామనుకోండి ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, మనమైతే స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేసాం. ఇప్పుడైతే ఓపెన్ చేయబోతున్నాం. గాయ్స్, అందరూ సిద్ధంగా ఉన్నారా? 1 2 3 బ్లాస్ట్. ఓకే, మనమైతే బ్లాస్ట్ చేసేసాం. ఇప్పుడు చూద్దాం అసలు మనకి ఏం బహుమతి వచ్చిందో. అందరూ చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే గాయ్స్, ఇక్కడ చూడండి, మనకి ఏదో కార్ వచ్చింది. ఏంటి కార్ అసలా? దీని మీద ఏదో పేరుంది, సరిగ్గా నాకైతే కనబడడం లేదు. ఒక్క నిమిషం ఆగండి, నేనైతే క్లారిటీగా చూస్తాను. ఓరి నాయనో, ల్యాంబర్గినియా! ఓకే, నేను ఇప్పుడు దాకా దీన్ని టీవీలోని ఫోన్లో మాత్రమే చూశాను. నిజంగా ల్యాంబర్గిని కార్ వస్తుంది అనేసి నేను అసలు ఊహించలేదు. కలర్ కూడా చూసారా ఎంత బాగుందో? ఓరి నాయనో, వైలెట్ కలర్ కారు. ఓకే, నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. విజయన్న, చూసావా ఎలా ఉందో నా కారు? సించాన్, ఎలా ఉందిరా? నువ్వు చాలా అదృష్టవంతుడా తమ్ముడు, నీకైతే మాత్రం సూపర్ కార్ వచ్చింది. సరే సరే, మన సబ్స్క్రైబర్స్ కి అందరికి చూపించు. ఓకే, మీకైతే మాత్రం ఇప్పుడు ఈ కార్ ఎంత స్పీడ్ వెళ్తుందో నేనైతే చూపించబోతున్నాను. లోపల కూడా చూసారా ఎంత బాగుందో? ఓమ్మోయ్, ఇటువంటి కారు ఇప్పుడు దాకా ఎప్పుడు నేను డ్రైవ్ చేయలేదు. ఇవి డ్రిఫ్ట్స్ అండ్ అలాగే స్కిట్స్ కూడా చూడండి ఎంత బాగా పడుతున్నాయో. అండ్ అలాగే బ్రేక్ సిస్టమ్ కూడా నిజంగా అదిరిపోయింది. స్పోర్ట్స్ కార్ లో ఇంత టెక్నాలజీ ఉంటుందని నాకు ఇప్పుడు దాకా ఎప్పుడూ తెలియదు. నిజంగా కారు కూడా ఎంత స్పీడ్ గా వెళ్తుందంటే నేనైతే అస్సలు నమ్మనంటే నమ్మలేకపోతున్నాను. ఓకే,
ఫైనల్ గా మనకైతే మాత్రం మంచి బహుమతి వచ్చింది. నేనైతే మాత్రం ఫుల్ గా హ్యాపీ అయితే ఉన్నాను. మీరు హ్యాపీగా ఉన్నారా? ఓకే, దీన్ని జాగ్రత్తగా పక్కన పాక్ చేసి మనమైతే చూద్దాం. మిగతా వాళ్ళు కూడా వెళ్ళి ఓపెన్ చేయాలి కదా, వాళ్ళకేం గిఫ్ట్ వచ్చిందో ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఉండండ్రా అబ్బాయి, నేను అలా ఓపెన్ చేస్తాను. మంచి కంటైనర్ ఓపెన్ చేస్తా. మనకి కూడా ఏదో ఒక మంచి బహుమతిని కొట్టెయ్యాలా. ఏదో ఓపెన్ చేద్దాం. ఏ మోటుగడి ఏదో ఓపెన్ చేసినా సరే మంచిదో వస్తుందని అనుకుంటున్నాను. ఇదేదో కొద్దిగా బాగున్నట్టుందా? సర్లే, ఇంకా చాలా కంటైనర్లు ఉన్నాయి. ఇదేదో కొద్దిగా నచ్చింది నాకు. దేన్ని ఓపెన్ చేసేస్తే సరిపోతుందా? అదే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సరిపోతాయా? సరిపోతాయిలే. మోటుగడి ఎంతకు మించి ఎక్కువ వేయలేడా, మళ్ళీ ఆవేశం వచ్చేస్తుందా? రాసించానా? చూడరా నాకు ఏం బహుమతి వస్తుందో. అందరూ చూడండి. మళ్ళీ మోటుగడి బహుమతి ఎవరు పడితే అలా అడక్కండి. అసలు ఈడు పేలిపోయినాదిరా. ఓరే, ఏం బహుమతి వచ్చింది ఇందులో? ఓకే, మనమైతే ఏడకొచ్చేసినామా? ఏందిదా బర్గర్లో? ఓరే నాయనా, ఓరే నాయనా, ఎన్ని బర్గర్లు ఉన్నాయిరా ఏడా? ఓరే, ఈ బర్గర్లన్నీ తినేసి నన్ను ఇంకో మోటు అయిపోమంటారా ఏటా? అయినా పర్లేదులే, ఎవరికి ఇవ్వకుండా ఈ బర్గర్లన్నీ నేనే తినేస్తాను. ఇవి ఏ ఊరి వెళ్తున్నట్టు కొనే బర్గర్లు. అర్లే, మనకైతే మాత్రం బర్గర్లు వచ్చినాయి, బర్గర్లు వచ్చినాయి, బర్గర్లు వచ్చినాయి, బర్గర్లు వచ్చినాయి. రా పతలో చూసావా? ఒక బర్గర్ కూడా ఇవ్వను. రే సించాన్ చూసావా? బర్గర్లు వచ్చినాయిరా నాకు. నువ్వు బాగా అదృష్టవంతుడు మోటు మామయ్య, అందుకే నీకు బర్గర్లు వచ్చినాయి. సరే సరే, తర్వాత నాకు కూడా ఒక బర్గర్ ఇవ్వే. నువ్వు నిన్న ఒక టీం కదా. నీకు చెప్పడం నాదరా తప్ప. ఒక్క బర్గర్ కూడా ఎవరికి ఇవ్వను. ఇదే ఎవడ గిఫ్ట్ వాడికా. ఒక్క బర్గర్ కూడా ఇవ్వను ఎవడికే. ఇవ్వకపోతే ఇవ్వకపో, నాకు కూడా ఒక కంటైనర్ ఉంది కదా, నాకు ఒక మంచి బహుమతి వస్తుంది. దాన్ని నువ్వు అడుగుతావు కదా ఎప్పటికప్పుడు. ఖచ్చితంగా నేనైతే మాత్రం అస్సలు ఇవ్వను. సరే సరే, ఇప్పుడు మనమే ఓపెన్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ అయితే ఒక కంటైనర్ అయితే గనక సెలెక్ట్ చేసుకుందాం. ఏం కంటైనర్ ఓపెన్ చేద్దాం? ఈ సించాన్ గడి ఎప్పుడు చివరి కంటైనర్ ఓపెన్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు కూడా చివరి కంటైనర్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, మనమైతే స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఇక లెక్కెట్లేకపోతున్నాను గాని మనమైతే స్టిక్కీ బాంబ్స్ వేసేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ మనమైతే చాలా స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేసాం. ఇంకా సరిపోతాయిలే, ఎందుకన్నా ఎక్కువ వేసామంటే లోపల బహుమతులు కూడా డ్యామేజ్ అయిపోతాయి కదా. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేయబోతున్నాడు. 1, 2, 3, 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. 1, 2, 3, 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. జింక్ చక్కర కంటైనర్ ఓపెన్. ఓకే, కంటైనర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇందులో ఏం బహుమతి ఉండుంటుంది? అరే ఏంటివి? ఒరే, నాకేంటి టాయ్స్ వచ్చినాయా? అబ్బా, నేను ఇంకా చాలా మంచి బహుమతి వస్తుంది అనుకున్నానే. కానీ ఏంటి నాకు ఇలాగొచ్చినాయి? ఈ టాయ్స్ తో నేను ఏం చేసుకోవాలి? పోనీ టాయ్స్ తో ఆడుకుందామన్నా సరే మనకి అంత ఖాళీ కూడా ఉండదు. అయ్యో, నాకు మంచి బహుమతి రాలేదు. వీళ్ళిద్దరికి చాలా మంచి బహుమతి వచ్చింది. మోటు కూడా తినడానికి బర్గర్లు వచ్చినాయి. నాకు మాత్రం ఎటువంటి మంచి బహుమతి రాలేదు. విజయ్ మామ, నాకైతే మంచి బహుమతి రాలేదు. ఏవో ఆడుకోవడానికి టాయ్స్ వచ్చినాయి. నేను ఇంకా చిన్న పిల్లని కాదు కదా టాయ్స్ తో ఆడుకోవడానికి. నాకు నచ్చలేదా బహుమతి? తప్పరా సించాన్, అలా అనకూడదు. ఫ్రీగా వచ్చింది ఏదైనా సరే మనం బంగారం లెక్క చూడాలి, అర్థమవుతుందా? మనకి వచ్చింది ఏదో ఒకటి రా, కానీ దాంతో సాటిస్ఫై అయిపోవాలి. ఓకేనా? పైగా మనకి ఫ్రీగా వచ్చింది కదా. నువ్వు ఇక్కడే ఉండి హిమవారి, నీకు అసలు ఏం బహుమతి వచ్చిందో ఈ అన్నయ్య వెళ్ళి చూస్తాడు. అరే ఏంటి బహుమతి ఏదో కొద్దిగా వెరైటీగా ఉన్నట్టుంది. ఏంటో అర్థం కావడం లేదు.
ఓకే, ఇదైతే మాత్రం నాకు ఇప్పుడు అర్థమైంది. గాయ్స్, ఇదేం బహుమతో మీకైతే మాత్రం అసలు చెప్పను, డైరెక్ట్ గా చూపిస్తాను. అంతకన్నా ముందు ఇది హిమావారికి వెళ్తే అస్సలా యూజ్ అవుతుంది కదా. ఈ బహుమతి మనకి ఇస్తుందేమో, ఒక్కసారి హిమావారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, తర్వాత మనం చూపిస్తాను. ఓకే హిమావారి, ఏమనుకోకుండా నీకొచ్చిన బహుమతిని నాకు ఇస్తావా? ఆ బహుమతిని నువ్వు అస్సలు హ్యాండిల్ చేయలేవమ్మా. దయచేసి నాకు ఆ బహుమతి ఇచ్చి నాకొచ్చిన బొమ్మలను తీసుకో. ఓకే, హిమావారి ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు మనమైతే మాత్రం ఈ బహుమతిని ఒక ఆట ఆడేసుకుందాం. గాయసి చూసారా, గాల్లోకి ఎగురుతుంది. ఇప్పుడు దాకా వచ్చిన అందరిలోనే ఇదే మంచి బహుమతి, కానీ హిమావారికి రావడం వల్ల నాకైతే ఇచ్చింది. ఇంకెవరికి వచ్చినా సరే ఖచ్చితంగా నాకైతే ఇది అస్సలు ఇవ్వరు. ఓ మై గాడ్, ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఓహో, నాకైతే సూపర్ నచ్చింది. ఓరే నాయనో, ఇది చూసారా ఎలా వెళ్తుందో? నాకైతే మాత్రం సూపర్ 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 నచ్చింది. ఓకే, ఇది చూడండి గైస్, ఎంత బాగుందో. మనమైతే మాత్రం దీన్ని పట్టుకొని జాయిగా గాల్లోకి ఎగరొచ్చు, అన్నలాగే మళ్ళీ కిందకు కూడా ల్యాండ్ చేయొచ్చు. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. హిమావరి, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఒక మంచి బహుమతిని అయితే గనక నువ్వు ఇచ్చావు. నాకిది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓపి, సూపర్ ఉంది కదా నిజంగా. ఓకే, దీన్నైతే జాగ్రత్తగా ల్యాండ్ చేసేద్దాం. మనకి కూడా ఇప్పుడు ఒక మంచి బహుమతి వచ్చింది. ఏ మోటు, చూసావా నాకు కూడా ఎంత మంచి బహుమతి వచ్చిందో? ఇప్పుడు నీ బర్గర్లు ఎవరికి అవసరం లేదు, అర్థమవుతుందా? పతులు నువ్వు ఉండు, ఇప్పుడు నేను వెళ్తాను. నేను వెళ్ళి ఒక కంటైనర్ అయితే గనక ఓపెన్ చేస్తాను. ఏం ఓపెన్ చేద్దామబ్బా? ఈ కంటైనర్ ఏదో బాగున్నట్టుకుంది. అంటే పెద్ద ఏమీ కాదనుకో, నాకైతే కంటైనర్ కొద్దిగా ఓపెన్ చేయాలనిపిస్తుంది ఇందాక నుండి. ఇందులో ఏదో మంచిదే ఉంటదేమో అని అనుకుంటున్నా. చూద్దాం అసలు ఏ ఉంటుందో ఓపెన్ చేశాకనే కదా మనకి తెలిసేది. ఓకే, మనమైతే స్టిక్కీ బాంబ్స్ అయితే మొత్తం అంతా వేసేసాం. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేయబోతున్నాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓపెన్ అయిపోయింది. ఏంటిది, ఏదో వచ్చినట్టుకున్నాయా ఇందులో? ఓకే, ఇక్కడ చూడండి, ఆరెంజెస్ అండ్ అలాగే యాపిల్స్ అయితే గనక వచ్చినాయి. మనకైతే ఫ్రూట్స్ వచ్చినాయి. పైగా మన లాస్ సెంటర్స్ లో ఈ మధ్యన ఫ్రూట్స్ అస్సలు దొరకడం లేదు. సూపర్ 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 సూపర్, నాకు కూడా ఒక మంచి బొమ్మతే వచ్చింది. తినడానికి అంచాక ఫ్రూట్స్ వచ్చినాయి. చించాన్ చూసావా, నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రూట్స్ అయితే గనక వచ్చినాయి కదా. డోరేమాన్, ఏమనుకోకరా, ప్రతిసారి మీరే కదా ముందెళ్ళి ఓపెన్ చేస్తారు. ఇది ఒక్కసారికి నేను ఓపెన్ చేసేస్తాను, ఓకేనా? డోరేమాన్ గాని కష్టపడి మనమైతే ఓపెన్ చేసాం కాబట్టి మనం ఏదన్నా ఒక మంచి కంటైనర్ ఓపెన్ చేయాలి. ఇందులో మంచి కంటైనర్ చెడ్డ కంటైనర్ అంటూ ఏమీ లేదు. ప్రతి దాంట్లో నిజంగా చాలా అంటే చాలా మంచి బహుమతి అయితే గనక వస్తుంది. కానీ వాళ్ళైతే గనక ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కొద్దిగా చిన్నది రావడం వల్ల డిసప్పాయింట్ అవుతున్నారంతే. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా మంచి గిఫ్ట్లు అయితే వచ్చినాయి. చించాన్ గారు కూడా సాటిస్ఫై అయ్యాడు, హిమావారికి వచ్చిన గిఫ్ట్ ఇచ్చేసింది కదా. కానీ హిమావారి కూడా సాటిస్ఫై అయింది, చించాన్ గడికి వచ్చిన గిఫ్ట్ ఇచ్చేసాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకే వస్తుందో ఇందులో అయితే గనక చూద్దాం. ఓపెన్ అయిపో అమ్మా, ఓపెన్ అయిపో. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఓకే, మనమైతే ఓపెన్ చేసేసాం. ఏంటిది, ఏదో కొత్తగా అనిపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదు. ఏంటంటారు ఇది? ఓకే, ఇప్పుడు ఐడియా వచ్చింది. నేను రీసెంట్ గా టీవీలో చూశాను. దీన్ని వేసుకుని అయితే గనక మన బీచ్ లో కొంతమంది అయితే తిరుగుతున్నారు. అసలు ఏంటో అర్థం కాలేదు. తర్వాత గట్టిగా ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే ఇది ఓన్లీ బీచ్ లో మాత్రమే వెళ్తుంది. బీచ్ అంటే మళ్ళీ ఇసుకలో వెళ్తుంది అనుకున్నారు. ఇది బోట్, ఓకేనా? ఇది ఎలా వర్క్ చేస్తుందో మీ అందరికీ లాస్ట్ లో చూపిస్తాను. ఇప్పుడు ఈ పుష్పగాడి వెళ్ళే ఓపెన్ చేస్తాడు. అదే ఇంకా ఇన్ని కంటైనర్లు ఉన్నాయి, ఇందులో ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఏదో ఒక బహుమతి వస్తుందిలా. ఓకే, మనకి ఎప్పుడు మంచి బహుమతి వచ్చిందే లేదురా. ఈసారన్నా కనీసం మంచి బహుమతి వస్తుందనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆ దేవుడు అన్న సరే మనకి మంచి బహుమతిని ఇస్తాడో ఇవ్వడో ఈరోజు తెలిసిపోతుందా. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవిందా గోవిందా అననేసి నాకు గిఫ్ట్ అవ్వడు మానే మాకయ్యా. కనీసం మంచి గిఫ్ట్ అన్న ఇమ్మా. అదే ఓపెన్ అయిపోయినదే, ఏడొచ్చినదే. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవిందా గోవిందా, నాకైతే మాత్రం కారు వచ్చినదే. ఇప్పుడు దాకా నేను ఓపెన్ చేసిన దాంట్లో ఇదేం మంచి బహుమతే. పోన్లే, ఇదన్నా సరే మంచి కారు వచ్చిందే. ఈ పుష్ప గడికి తగ్గట్టు రెడ్ కలర్ లో మంచి కార్ వచ్చినదే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటురా. ఫైర్ బాయ్ ఫైర్. ఓకే,
నాకైతే కారు చాలా బాగా నచ్చినది. సబ్స్క్రైబర్స్, ఇది అసలు ఎలా వెళ్తున్నదో, ఎంత స్పీడ్ వెళ్తున్నదో మీకైతే మాత్రం చూపెట్టాను, చూసేయండి. ఇది చాలా అంటే చాలా స్పీడ్ వెళ్తున్నది. స్కిడ్లు కూడా చూసారా ఎంత నాజుగ్గా పడుతున్నదో. నాకైతే చాలా బాగా నచ్చినది. మీకు నచ్చినదా? ఇప్పుడు ఈ పత్తులు గడి టైము. ఇప్పుడు ఈ పత్తులు గడి ఓపెన్ చేయబోతున్నాడు. ఓకే, ఇక్కడైతే గనక ఒక కంటైనర్ ఉంది. ఇందులో ఏముంటుంది 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 చూద్దాం చూద్దాం అసలు ఏముంటుందో. మనకి తగ్గ బహుమతి వస్తే మనం చాలంటే చాలా హ్యాపీ. ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎవ్వరు సాడ్ గా ఫీల్ అవ్వలేదు. మనకి కూడా ఒక మంచి బహుమతి ఖచ్చితంగా ఇందులో వచ్చే ఉంటుంది. ఓకే ఓకే, పత్తులు గాడైతే మొత్తం అన్నట్ల మీద స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేసాడు. ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఏటి వస్తుందంటారు ఇందులో? ఏదోటి మంచిదే వస్తుందనేసి నేనైతే అనుకుంటున్నాను. ఏంటిది ఏం అర్థం కావట్లేదు, ఏ బాక్సులు అనిపిస్తున్నాయి. ఒరే ఏంటి ఈ పత్తుల గడికి తబలలు వచ్చినాయి, తబళ్ళు. ఈ తబలలతో మనమైతే మాత్రం ఒక పాట అయితే పాడదాం, ఏమంటారు? లాస్ట్ లో పాడతాను, అందరూ లాస్ట్ వరకు ఉండాలి, అప్పుడే నా పాట మీరు చూడగలరు. అర్థమవుతుందా? అమ్మయ్యా, ఇప్పుడు నేనే ఓపెన్ చేయాలి. నేను నోబితా గడు ఉన్నాం. నేను అయిపోయిన తర్వాత నోబితా గడే ఓపెన్ చేస్తాడు. లాస్ట్ కంటైనర్ లో ఏముంటే అదే నోబితా గడికి సొంతం అవుతుంది. ఓకే, మనమైతే కంటైనర్ ఓపెన్ చేద్దాం. ఇందులో అయితే ఏదో మంచిదే ఉంటుందేమని అనుకున్నాను. సరే, ఓపెన్ చేశాకనే కదా మనకి తెలిసేది. చించనగడికి అయితే మాత్రం హిమావారి మంచి గిఫ్ట్ ఇచ్చింది కదా, దాని వల్ల వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఆడి గిఫ్ట్ కూడా చూసారు ఎంత బాగుందో. అయినా పర్లేదులే, అడే మన మిత్రుడే కాబట్టి నేను అడిగినప్పుడు ఖచ్చితంగా ఆడికి వచ్చిన బహుమతిని నాకు ఇస్తాడు. సరే, మనమైతే మాత్రం ఏదొచ్చినా సరే బాధపడకూడదు. ఏదొచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని తీసుకొని మనం అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది ఓకే. ఏమొచ్చిందంటారు? మనమైతే చూడబోతున్నాం. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. అది ఇది ఏంటిది? మొత్తం ఏదో డబ్బాల్లో పెట్టేసింది. అబ్బా, కేకులు! ఓ మై గాడ్, చూడండి ఎన్ని కేకులు వచ్చినాయో. తినడానికి నాకైతే మాత్రం కేకులు వచ్చినాయి. మీరందరూ చెప్పండి, మనకి కార్లు బైక్లు వచ్చే కంటే తినడానికి ఏదైనా మంచిది వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటాం. నాకైతే చాలా బాగా నచ్చింది. చించానా, నోబితా, నాకైతే మాత్రం కేకులు వచ్చినాయి. నాకు వచ్చిన కేకులు మీ అందరికి ఇస్తా. సరే సరే, లాస్ట్ లో మనకే వచ్చింది. ఏదోన్నా సరే ఖచ్చితంగా తీసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఏముందంటారు విందులో? ఓకే, డోరేమోన్ గడికి అయితే కేకులు వచ్చినాయి, మనకి కూడా ఇస్తారన్నాడు. చించాన్ గడికి కూడా మంచి గిఫ్ట్ వస్తుంది, అది కూడా మనకి ఇస్తారన్నాడు. సరేలే, మనమైతే మాత్రం దీన్నైతే ఓపెన్ చేద్దాం. లాస్ట్ గా మిగిలింది ఇదే కాబట్టి మనం దీన్నే ఓపెన్ చేయాలి. ఫాస్ట్ గా స్టిక్కీ బాంబ్స్ చేసి ఓపెన్ చేస్తే మనకి కూడా ఏ వచ్చిందో సబ్స్క్రైబర్స్ అందరూ చూసేస్తారు. ఏంటి, అందుకే కదా మీరు అందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నారు. సరే సరే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేనైతే ఇందులో ఏమొచ్చిందో మీకు చూపిస్తాను. ఓకే, మనమైతే మొత్తం స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేసాం. అసలు ఏ వచ్చిందో చూడ్డానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? అందరూ చూడ్డానికి సిద్ధంగా ఉండండి. ఈ నోబితా గడికి ఏం బహుమతి వచ్చిందో అందరూ చూసేద్దరు గాని. ఓకే, మనమైతే బ్లాస్ట్ అయితే చేసేసాం. మనకి అందులో ఏం బహుమతి వచ్చిందంటారు? ఓకే, అందరికి రివీల్ చేసేస్తున్నాను. ఓ మై గాడ్, నాకైతే మాత్రం బైక్ అయితే వచ్చింది. పోరి నాయన్నో, సూపర్ సూపర్ సూపర్. నిజంగా నాకైతే మాత్రం బైక్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ ఓరి నాయన అన్న మాట మాత్రం సించాను గడ వల్ల నాకు తెగ అలవాటు అయిపోయింది. చూడండి, బైక్ అయితే మాత్రం ఎంత స్పీడ్ గా వెళ్తుందో. స్కిట్స్ కూడా చూసారా ఎలా పడుతున్నాయో? సూపర్ ఉంది కదా. కానీ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే మొత్తం అందరికీ చాలా మంచి బహుమతులు వచ్చినాయి కదా. మీ అందరికి ఇచ్చిన మాట ప్రకారమే నేనైతే మాత్రం దీన్ని తీసుకుని డైరెక్ట్ మన లాస్ ఏంజల్స్ బీచ్ కి అయితే వచ్చేసాను. చూడండి, ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో అండ్ అలాగే ఎంత బాగుందో. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీ అందరికీ నచ్చిందా? నిజంగా ఇది ఉంది గాయస్, చాలా బాగుంది తెలుసా. నిజంగా ఇటువంటి బోట్ ని ఇప్పుడు దాకా లాస్ ఏంజల్స్ లో ఎక్కడ చూడలేదు. చూశాను, బట్ కాకపోతే 1-2 మాత్రమే చూశాను, అంతకు మించి ఎక్కువ చూడలేదు. కానీ ఇంత రేర్ బోట్ మన సొంతమైందంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నట్టు చించనగడు ఏం చేస్తున్నాడనే కదా మీ బాధ. సరే సరే, ఏం చేస్తున్నాడో మీరే చూసేయండి. ఈ సించారిగడు సూపర్ మ్యాన్ అయిపోయాడు. లాస్ ఏంజల్స్ మధ్యలో ఎలా ఎగురుతున్నాడో చూసారా? గాయ్స్, మీ అందరికీ నచ్చిందా నాకు వచ్చిన బహుమతి అయితే మాత్రం? హిమావారికి అయితే మాత్రం మంచి బహుమతి అయితే గనక వచ్చింది, దాన్నైతే గనక నాకు ఇచ్చేసింది. కానీ ఇదైతే చాలా బాగుంది. చూడండి, నేను గాల్లో ఎలా ఎగురుతున్నానో. ఓహో, నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది కదా.
మీకు కూడా నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పండి. అసలు నాకు వచ్చిన బహుమతి బాగుందో బాగోలేదో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్. చూడండి ఇది ఎలా వెళ్తుందో. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మరొక వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండాలి.